బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణకు ఉన్నది పేగుబంధం, ఒక ప్రత్యేకమైనటువంటి అనుబంధం ఉంది. ఎందుకంటే దశాబ్దాలుగా ప్రతి గుండెలో ఉన్నటువంటి ఆ తెలంగాణ స్వరాష్ట్ర ఆకాంక్ష ఏదైతుందో దానికి ఒక రూపం ఇచ్చినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. నడిపించే నాయకుడు సమర్థుడైతే వానపాములు కూడా నాగంపాములాగా నాట్యం చేస్తాయి అంటారు. అలా కేసీఆర్ గారు ఆ రోజు పిల్ల జిల్లాలందరినీ కూడా ఏకం చేసి జై తెలంగాణ అనిపించడం వల్ల ఢిల్లీ మెడలు వంచి మరి తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకోగలిగినాం. సాధించుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని అధికారం వచ్చిన తర్వాత బంగారు తెలంగాణ దిశగా పయనించే విధంగా అనేక ప్రయత్నాలు చేయడం జరిగింది. ఒకనాడు రీఆర్గనైజేషన్ యాక్ట్లో తెలంగాణ 10 జిల్లాల్లో 9 వెనుకబడిన జిల్లాలని చెప్పి రీఆర్గనైజేషన్ యాక్ట్ కమిటీ చెప్పినటువంటి ఒక పరిస్థితి. కానీ తిరిగి చూస్తే ఈరోజు 10 సంవత్సరాల తర్వాత తెలంగాణ ఏ రకంగా అభివృద్ధి చెందిందో మనందరికీ తెలుసు. దేశంలోనే పర్ క్యాపిటాలో నెంబర్ 1. ఈ రకంగా నేషనల్ హైవేస్లో అద్భుతమైనటువంటి ఒక పురోగతి, తర్వాత గ్రామీణ రోడ్లలో పురోగతి, పచ్చదనంలో పురోగతి, ఈ రకంగా అనేక రంగాల్లో అద్భుతమైనటువంటి ఒక ఫలితాన్ని మరి బీఆర్ఎస్ పార్టీ సాధించింది. ముఖ్యంగా రైతాంగం విషయంలో 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యము ఈనాడు 3 కోట్ల మెట్రిక్ టన్నులకు చేరిందంటే ఎంత పురోగతి వ్యవసాయ రంగంలో సాధించినో మనందరూ తెలుసు. అనేక సాగునీటి ప్రాజెక్టులు, తాగునీటి ప్రాజెక్టులు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, ఈ రకంగా ఈ ప్రాంతం ఎడారిగా ఉన్నటువంటి ఒక ప్రాంతము నెర్రలు వారినటువంటి ఒక నేలలో నీళ్లు వారించినటువంటి ఒక నేపథ్యం బీఆర్ఎస్ పార్టీకి ఉంది. అయితే 10 సంవత్సరాల కేసీఆర్ గారి పాలన చూసిన తర్వాత ఒకసారి వేరే వాళ్ళకి అవకాశం ఇద్దాం అనేటువంటి ఆలోచనతోనే ప్రజలు మార్పుకు శ్రీకారం చుట్టారు. కానీ దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు, 420 హామీలు ఈరోజు వాటికి తిలోదకాలు ఇచ్చింది, నీళ్ళు వదిలిండ్రు. ఇటువంటి ఈ ప్రత్యేక పరిస్థితుల్లో ఈరోజు ఎలకతుర్తిలో ఓరుగల్లు గడ్డ మీద జరుగుతున్నటువంటి ఈ సభ గ్రాండ్ సక్సెస్ కాబోతుంది. వరంగల్లో కేసీఆర్ గారి సభ అంటే ఏ రకంగా జనం వస్తారో యావత్ ప్రపంచానికి తెలుసు. ఎందుకంటే గతంలో అతిపెద్ద మీటింగ్లు, దేశంలోనే అతిపెద్ద సభలు బీఆర్ఎస్ పార్టీ పెట్టింది. అది కొంగర కాలాన కావచ్చు, అది ప్రకాష్ రెడ్డిపేట కావచ్చు, ఇట్లా అనేక ప్రాంతాల్లో లక్షలాది మందితో సభలు పెట్టినటువంటి ఒక పరిస్థితి బీఆర్ఎస్ పార్టీకి ఉంది. ఇప్పుడు 1 సంవత్సర కాలంలోనే ఏ ప్రభుత్వం మూటగట్టుకున్నంత అప్రతిష్ట రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మూటగట్టుకుంటున్న నేపథ్యంలో జరుగుతున్నటువంటి మీటింగ్ కాబట్టి ఈ సభ చాలా పెద్ద ఎత్తున సక్సెస్ కాబోతుంది. లక్షలాది మంది మేము వస్తామని చెప్పేసి ఇప్పటికే గ్రామాల్లో చెప్తా ఉన్నారు. వాటికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా ఇప్పటికే ప్రారంభమైనాయి. ఇంకో 2-3 రోజులలో ఆ ఏర్పాట్లు కూడా పూర్తయితాయి. సభ జరిగేటువంటి సమయంలో మనం సభా ప్రాంగణం వరకు చేరుకుంటామో లేదో అన్నటువంటి ఆలోచనతో చాలామంది చుట్టుపక్కల గ్రామస్తులు ఇప్పటికే సభా ప్రాంగణం దగ్గరకు వచ్చి ఏర్పాట్లన్నీ కూడా వాళ్ళు పరిశీలించి తిలకించి మరి పోతూ ఉన్నారు. కాబట్టి ఏది ఏమైనా రేవంత్ రెడ్డి అడ్డం పండుకున్నా, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎలకతుర్తి చౌరస్తాకు వచ్చి అడ్డం పండుకున్నా జనాన్ని ఆపనేరు. ఉత్తరాదిలో మొన్నటి వరకు మనం ఒక కుంభమేళాను చూసినాం. ఇప్పుడు దక్షిణాదిలో ఎలకతుర్తిలో వరంగల్ గడ్డ మీద ఒక కుంభమేళాను చూడబోతున్నాం. పెద్ద ఎత్తున జనం రాబోతున్నారు. ఒక సమ్మక్క సారక్క జాతరలాగా, ఒక దసరా పండుగలాగా, ఒక కన్నుల విందు ఈ ఎలకతుర్తి సభ చేయబోతున్నది. ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి ఒక సభ మిగిలిపోతుంది. గతంలో బీఆర్ఎస్ పార్టీ ఒక చరిత్రను సృష్టించింది, అనేక సభలు పెట్టి. ఆ చరిత్రను సైతం తిరగరాసే విధంగా ఈ ఓరుగల్లు సభ జరగబోతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ధన్యవాదాలు.